ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ మీకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు అండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కింద గద్దర్ అవార్డు వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దర్ అవార్డు వచ్చింది కదా సార్, అసలు రజాకార్ మూవీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ పొలిటికల్కి సంబంధించి, హిస్టరీకి సంబంధించి ఎలా మీరు చూస్ చేసుకున్నారు? థ్యాంక్ యూ అమ్మా. అంటే మామూలుగా ఏదో ఒకటి సినిమా చేయాలనుకుంటాము, కానీ ఏ సినిమా చేసినా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. మనకు ఇప్పుడే నువ్వు చెప్పినట్టు తొందరగా ఐడెంటిటీ రావాలి, మనకంటే ఒక మార్క్ ఉండాలి. తర్వాత ఇప్పుడు సినిమా స్టైల్ కూడా మారింది, ఒకే మూసలో కాకుండా ప్రతి వాళ్ళు కొత్తగా ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తున్న క్రమంలో నాకు తెలిసిన చరిత్ర ఇది చేస్తే ఎవరు టచ్ చేయలేదు, దీన్ని చేస్తే బాగుండు అనిపించింది. దానికి మా ప్రొడ్యూసర్ గారు కూడా సహకరించారు, ఆయనకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ చేశాం. సార్ అదేవిధంగా ఇప్పుడు చరిత్రను చూపించాలంటే అంత ఈజీ మ్యాటర్ కాదు. ఒక వరల్డ్ నుంచి ఇంకొక వరల్డ్కి తీసుకెళ్ళాలి ఆడియన్స్ని. బట్ మీరు వండర్ చేసి చూపించారు. సో ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ వర్క్ విషయంలో కావచ్చు, అలాగే డైరెక్షన్ విషయంలో కావచ్చు? అవును, మామూలుగా ఏంటంటే చరిత్రని చూపించడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి హిస్టరీని అంటే చాలామంది చాలా వర్గాలు ఒక పార్టీలు అని చెప్పుకునే వాళ్ళు రకరకాలుగా ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ చరిత్రను చూపించడం అనేది కొంచెం కత్తి మీద సాము లాంటిదే. ఎక్కడ పొరపాటు జరగకూడదు, ఎక్కడ తప్పు చేయకూడదు. ఏమాత్రం పొరపాటు జరిగినా, ఏమాత్రం చరిత్రని అటు ఇటు చెప్పినా కూడా చాలామంది దుమ్మెత్తిపోస్తారని ముందు నుంచి తెలుసు నాకు. అందుకని కొంచెం చాలా రీసెర్చ్ చేయడం, తెలిసిన విషయాలు అయినప్పటికీ మళ్ళీ 1-2 సార్లు వెనక ముందు తెలుసుకోవడం, దానికి తగ్గ జాగ్రత్తలు పడడం జరిగింది. తర్వాత 1948లోకి తీసుకెళ్ళాలి కాబట్టి టెక్నికల్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ, మేకప్ విషయంలో కానీ, కాస్ట్యూమ్స్ విషయంలో కానీ ప్రతి దాని మీద కొంచెం జాగ్రత్త. అదే ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది ఒక టెక్నీషియన్కి, ఒక క్రియేటర్కి. యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది చూపించడం కన్నా అది చూపించడం ఛాలెంజింగ్గా ఉంటుంది. చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా కూడా ఉంటుంది. పెద్ద కష్టమేం అనిపించలేదు, చాలా హ్యాపీగా బాగా చేస్తున్నామని ఫీల్తోనే చేసాం. ప్రజలు కూడా బాగా చేశారని చెప్పారు. అదేవిధంగా